ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చాలా శుభదినం. 2018 జనవరి 7వ తారీఖున శ్రీశైలం నియోజకవర్గంలోని ఏదైతే బుడ్డా వెంగళరెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం మరి ఆనాటి ముఖ్యమంత్రి మరి ఈనాటి ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఈ ప్రాంత రైతులకు ఇది అంకితం ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టు కింద 23,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎన్నో సంవత్సరాల కల మా తండ్రి గారు స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డి గారు కూడా దీనికోసం ఎంతో తపన పడి పూర్తి చేయాలి, ప్రాజెక్టు చేయాలి, ఆత్మకూరు మండలంలో ఉన్న రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, దాంతోపాటు తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేయడం. మరి మా సోదరుడు సీతారాం రెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ డిపిఆర్స్ అన్ని రెడీ కావడం, మళ్ళీ నేను శాసనసభ్యుని అయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని మాట తీసుకొని మాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, ఈ ప్రాజెక్ట్ చేసి మాకు ఇవ్వండి సార్, ఈ ప్రాంత రైతాంగం అంతా బాగుపడుతుందని చెప్పినప్పుడు ఆయన మంచి మనసుతో పెద్ద మనసుతో కేవలం 1 సంవత్సరం 2 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం. అంటే గతంలో 2006లో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినా ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. దాదాపు 2006లో ఫౌండేషన్ వేస్తే 2018లో అంటే 2017లో మేము మళ్ళీ పనులు మొదలు పెట్టి దీన్ని పూర్తి చేసినాం. సో ఈరోజు బ్రహ్మాండంగా దీని కింద రైతులంతా కూడా పంటలు పండించుకుంటా ఉన్నారు ప్రాజెక్టు కింద. కానీ గడిచిన 5 సంవత్సరాలలో ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మనం అంతా రిజర్వాయర్ చూస్తూ ఉన్నాం. కనీసం ఇక్కడికి వెహికల్ రావాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మొత్తం సిస్టమ్ అంతా కూడా ఏదైతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి కేబుల్ చెడిపోవడము, అలాగే రిలేస్ చెడిపోవడము, బ్యాటరీలు లేకపోవడం, అంటే పంపులు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితులు, అంటే చిన్న చిన్న మైనర్స్కి కూడా డబ్బులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో పోయిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండింది. కేవలం ఆన్ అయినప్పుడు రావడం పోవడం తప్ప. పోయిన శాసనసభ్యుడు చక్రపాణి రెడ్డి గారు కూడా చాలా మాటలు చెప్పినాడు, చాలా ప్రామిసులు చేసినాడు. మాట్లాడితే నా సొంత డబ్బులు ఖర్చు పెడతానంటాడు. ఏ రోజు ₹1 పెట్టింది లేదు, ఆయన డబ్బు ₹1 ప్రభుత్వం నుంచి తెచ్చింది లేదు. మరి ఈ సంవత్సరము భగవంతుని దయ వల్ల బ్రహ్మాండంగా వర్షాలు పడి అన్ని రిజర్వాయర్లు నిండి, ఈవెన్ మన సిద్ధాపురం కూడా వర్షాలకి రిజర్వాయర్ నిండి ఏదైతే ఖరీఫ్లో పంటలు పండించుకున్నారు. మళ్ళీ రబీలో వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ తయారు చేసింది రబీ కోసం, అంటే శ్రీశైలం నిండాలి, శ్రీశైలం నాకు వెలుగోడు నిండాలి, వెలుగోడు నుంచి ఇది లిఫ్ట్ ద్వారా ఇక్కడికి నీళ్లు రావాలి. సో ఈ టైంలో దీన్ని చేయాలంటే ఎక్కడ ₹1 గతంలో ₹1 కూడా పెట్టిన పాపన పోలే. సో ఇమ్మీడియట్ గా ఏదైతే మన ఇంజనీర్ ఎస్సీ గారు కానీ ఈ గారు కానీ అలాగే ఏఈలు డిఈలు అందరూ కూడా కష్టపడి కేబుల్ పాడైపోయింటే మనకు అండర్ గ్రౌండ్ కేబుల్, ఈ కేబుల్ పాడైంటే రాత్రి పగులు కష్టపడి కాంట్రాక్టర్లను పిలిపించి తయారు చేపించేసి మెయింటెనెన్స్కి ఎక్కడ ₹1 డబ్బులు లేకుంటే మెయింటెనెన్స్ కూడా మనం ఈ మధ్య ఎంత మొత్తం 3 కోట్లు వచ్చింది టోటల్గా తెలుగుగంగ దీనికి 3 కోట్ల రూపాయలు, అంటే తెలుగుగంగ కానివ్వండి అలాగే మన సిద్ధాపురానికి కానివ్వండి మెయింటెనెన్స్ కిందనే 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి, మెయింటెనెన్స్ లేకపోతే ఎలాంటి పని జరగదు కాబట్టి సో అవన్నీ మైనర్స్ అన్ని కూడా రిపేర్లు చేసేసి రైతాంగం ఒక అనుమాన పడతా ఉంది, ఈ కారుకు మాకు నీళ్లు వస్తాయా రావా అనే అనుమానంలో ఉంటే వాళ్ళ అనుమానాలన్నీ కూడా ఈరోజు పటాపంచలు చేసి ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొచ్చి మైనర్ రిపేర్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మన సిద్ధాపురం రిజర్వాయర్ను నింపుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇది 200 క్యూసెక్కులు రావడం జరుగుతుంది. దాదాపు 1 నెల రోజులు, అంటే రైతులు ఒక పక్క వాడుతూ ఉంటారు కాబట్టి 1 నెల రోజులు పడుతుంది మనకు మొత్తం ట్యాంక్ ఫుల్ లెవెల్ రావాలంటే. సో ఈ 1 నెల రోజుల లోపల పూర్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.